ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి 26/5/69. 26/5/69. సంపూర్ణ స్నేహికి పరక్. సంపూర్ణ స్నేహిగా ఉండేవారి యొక్క పరిశీలన. సంపూర్ణ స్నేహిగా ఉండేవారిని పరిశీలించటం ఎలా? सभी किस स्थिति में बैठे हूँ? అందరూ ఏ స్థితిలో కూర్చున్నారు? లగ్న్ में बैठे या మగన్ అవస్థ में? లగ్నంలో కూర్చున్నారా లేదా మగ్న అవస్థలోనా? किस अवस्था में हूँ? ఏ అవస్థలో కూర్చున్నారు? ज़्यादा समय लगन लगाने में जाता है या मग्न रूप में हूँ? ఎక్కువ సమయం బాబాతో లగ్నం జోడించటంలోనే అయిపోతుందా లేదా మగ్న రూపంలో ఉంటున్నారా? ఎక్కువ సమయం లగ్నము బాబాతో లగ్నము జోడించడంలోనే సరిపోతుందా? ఎక్కువ సమయం పడుతుందా? లేదా మీరు కూర్చున్న యోగానిక సమయంలో మగ్న రూపంలో కూర్చుంటున్నారా? अपनी చెకింగ్ తో करते होंगे. మీ చెకింగ్ మీరు చేసుకుంటూ ఉండొచ్చు. अच्छा, सभी की यही इच्छा है कि हमारे पेपर के रिजल्ट का मालूम पड़े. అందరి కోరిక ఇది ఉంది, మా పరీక్ష రిజల్ట్ బాబా చెప్పాలి, తెలుసుకోవాలి మేము అని. विशेष सभी के दिलों में यही संकल्प चलता रहता है. तो आज रिजल्ट भी सुना देते हैं. విశేషంగా అందరి మనసులో ఇదే సంకల్పం నడుస్తుంది, ఈరోజు మా యొక్క రిజల్ట్ బాబా చెప్తే బాగున్ను అని. కాబట్టి ఈరోజు మీకు రిజల్ట్ కూడా వినిపించేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. सभी ने जो भी लिखा है यथा योगी यथा शक्ति, टोटल रिजल्ट यही कहेंगे कि बाप में निश्चय बुद्धि तो है, लेकिन जितना ही बाप में निश्चय है उतना ही बाप के महावाक्यों में फरमान में निश्चय बुद्धि होकर चलना. वो अभी पुरुषार्थ में 50% देखने में आता है. అందరూ ఏదైతే రాశారో యథా యోగ్యత అనుసారం యథా శక్తి అనుసారం ఏదైతే రాశారో అంటే ఆన్సర్ ఇచ్చారో మీ స్థితి ద్వారా, దానిలో టోటల్ రిజల్ట్ ఇదే చూస్తున్నారు బాబా. ఏంటంటే బాబా పైన నిశ్చయ బుద్ధి అయితే ఉంటుంది. ఇందులో పాస్ బాబా పైన నిశ్చయ బుద్ధి ఉంటుంది. కానీ ఎంతైతే బాబా పైన నిశ్చయం ఉంటుందో అంతే బాబా యొక్క మహావాక్యాల పైన, బాబా ఇచ్చే ఆజ్ఞ పైన నిశ్చయ బుద్ధి అయి నడవడము. ఇప్పుడు ఈ పురుషార్థంలో 50% రిజల్ట్ ఉంది. బాబా ఆజ్ఞల పైన నిశ్చయం పెట్టుకుని నడవడం. बाप में निश्चय तो 100% है, लेकिन बाप के फरमान और आज्ञाओं में निश्चय बुद्धि होकर के जो फरमान मिला और किया, ऐसे फरमान में निश्चय बुद्धि मेजॉरिटी 50% के रिजल्ट में है. బాబా పైన నిశ్చయం విషయానికి వస్తే 100% ఉంది నిశ్చయం. కానీ బాబా ఆజ్ఞలు
బాబా ఆజ్ఞల పైన నిశ్చయబుద్ధి అయి నడవడము, బాబా నుండి ఏది ఆజ్ఞ లభించిందో దాన్ని చేయడం, అమల్లో పెట్టడం. అంటే బాబా ఇచ్చే ఆజ్ఞ పైన అంత నిశ్చయం పెట్టుకోవటం. బాబా చెప్పారంటే చేయాలి మనము అని. బాబా ఆజ్ఞలపైన నిశ్చయ బుద్ధి అనేది మెజారిటీ పిల్లల్లో 50% కనిపిస్తుంది రిజల్ట్లో. బాబా పైన నిశ్చయం 100% ఉంది. బాబా మాటల పైన, బాబా ఆజ్ఞ పైన నిశ్చయం అనేది 50% ఉంటుంది. ఐసే ఒకటి బాబా అంటే తండ్రి, తండ్రి రూపంలో తండ్రి ఇచ్చే ఆజ్ఞల పైన నడవడము. సంపూర్ణ నిశ్చయం ఉంటే నడుస్తారు కదా. నడవడంలో తేడా కనిపిస్తుందంటే తండ్రి ఇచ్చే ఆజ్ఞల పైన నిశ్చయం ఉండడంలో తేడా ఉంది. 50% ఉంటుంది నిశ్చయం. ऐसे ही टीचर में निश्चय है, लेकिन उनकी पूरी पढ़ाई जो है उसमें पूर्ण रीति से चलना, वो भी अपनी अपनी परसेंटेज की रिजल्ट है. అలాగే టీచర్ రూపంలో బాబా పైన నిశ్చయం ఉంటుంది, కానీ టీచర్ అయి బాబా ఏదైతే చదువు చదివిస్తున్నారో దానిలో పూర్తి నిశ్చయం పెట్టుకోవడం. అంటే ఆ చదువుని విని పూర్తిగా దాని అనుసారం నడవడం. అది ఎవరి స్థితిని బట్టి వాళ్ళ రిజల్ట్ వేరైపోతుంది. టీచర్ పైన నిశ్చయం ఉంటుంది, కానీ అతడు చదివించే చదువుని ఆచరించటంలో, చదువుకోవటంలో తేడా ఉంది రిజల్ట్లో. ऐसे ही गुरु रूप में भी सद्गुरु है, ये पूरा निश्चय है, लेकिन उनकी श्रीमत पर चलना, उसकी टोटल रिजल्ट 50% तक है. అలాగే మూడోది, గురు రూపంలో కూడా బాబా సద్గురు మాకు అని పూర్తి నిశ్చయం ఉంటుంది, కానీ సద్గురు రూపంలో బాబా ఇచ్చే శ్రీమతంపై నడవడం, దాని యొక్క టోటల్ రిజల్ట్ 50% వరకే ఉంటుంది. సద్గురు అని నిశ్చయం ఉంటుంది, కానీ సద్గురు ఇచ్చే శ్రీమత పాలన చేయడంలో, అంటే శ్రీమతం మీద నిశ్చయం పెట్టుకోవటంలో 50% ఉంటుంది. सिर्फ बाप टीचर सदगुरु में निश्चय नहीं, लेकिन इस निश्चय के साथ साथ उनकी फरमान, उनकी पढ़ाई और उनकी श्रीमत पर भी संपूर्ण निश्चय बुद्धि होकर चलना है. కేవలం తండ్రి, టీచర్, సద్గురు రూపంలో నిశ్చయం పెట్టుకోవడమే కాదు బాబా పైన, కానీ దానితో పాటు, ఈ నిశ్చయంతో పాటు బాబా మన తండ్రి, టీచర్, సద్గురు అని నిశ్చయం ఏర్పడడంతో పాటు బాబా యొక్క ఆజ్ఞ పైన, అతడు చదివించే చదువు పైన మరియు అతడిచ్చే శ్రీమతం పైన కూడా సంపూర్ణ నిశ్చయబుద్ధిగా అయి నడవాలి. इसमें కమ్మీ है, जिसको अभी భర్నా హై. దీనిలో లోపం ఉంది పిల్లల్లో. ఈ నిశ్చయంలో శ్రీమతం మీద నిశ్చయం, చదువు పైన నిశ్చయం, బాబా ఇచ్చే ఆజ్ఞ పైన నిశ్చయం, అది ఇప్పుడు మీరు నింపుకోవాలి ఈ నిశ్చయాన్ని అని చెప్తున్నారు బాబా. స్నేహ కి నిశాని క్యా హై, సంపూర్ణ స్నేహ కి పరఖ్ క్యా హోతీ హై, స్నేహం యొక్క గుర్తు ఏంటి, సంపూర్ణ స్నేహిల యొక్క పరిశీలన ఎలా చేయగలం, उनका मुख्य लक्ष्य क्या होता है. బాబా పైన సంపూర్ణ స్నేహం ఉంటే వారి ముఖ్యమైన లక్ష్యము ఏంటుంటుంది. आप सभी ने जो सुना है वो तो है ही, लेकिन फिर भी वो स्पष्ट करने के लिए जिसके साथ जिसका स्नेह होता है उसकी सूरत में उसी स्नेह की सूरत दिखने में आती है. మీరందరూ ఏది వినిపించారో అవన్నీ ఉన్నాయి,
స్నేహితుల యొక్క గుర్తుల్లో. కానీ ఇంకా స్పష్టం చేయాలి అంటే బాబా చెప్తున్న మాటల్లో ఏంటంటే, ఎవరిపైనైతే స్నేహం ఉంటుందో, ఎవరిపైన స్నేహం ఉంది మనకి? బాబా పైన. బాబా పైన స్నేహం ఉంది అంటే వారి ముఖ కవలికల్లో వారి స్నేహితుల యొక్క ముఖ కవలికలు కనిపిస్తాయంట. అంటే మన స్నేహితుడు ఎవరు? బాబా మీద అమితమైన స్నేహి అయితే మన ముఖ కవలికల్లో బాబా యొక్క ముఖ కవలికలు, బాబా యొక్క రూపం అనేది కనిపించటమే స్నేహానికి గుర్తు. उसके नैनों से वही नूर देखने में आता है, उसके मुख से भी स्नेह के बोल निकलते, उसके हर चलन से स्नेह का चित्र देखने में आएगा, उनके नैनों में वही देखने में आएगा, उसमें वही स्नेह समाया हुआ होगा. వారి నయనాలలో అదే నక్షత్రం కనిపిస్తుంది. ఆ నయనాలలో మెరిసే చుక్క ఉంటుంది కదా, ఆ చుక్కయే బాబా కనిపిస్తారన్నమాట. నయనాల్లో చుక్క ఎలా ఇమిడి ఉంటుందో వారి నయనాల్లో బాబా ఇమిడి ఉండి కనిపిస్తారు. వారి ముఖంలో బాబా రూపం కనిపిస్తుంది, వారి నయనాల్లో బాబా ఇమిడి ఉండి కనిపిస్తారు. అలాగే వారి నోటి నుండి స్నేహం యొక్క మాటలు వస్తాయి. బాబా స్నేహంలో ఉన్నటువంటి మాటలు వస్తాయి. అలాగే వారి నడవడిక ద్వారా స్నేహితుడైన బాబా యొక్క చిత్రం కనిపిస్తుంది. వారి నయనాలలో అతడే కనిపిస్తారు. అంటే వారిలో అదే స్నేహి అయిన బాబా, ఎవరి మీద స్నేహిగా ఉన్నాం మనం? బాబా పైన కదా. బాబా ఇమిడి ఉండి కనిపిస్తారు, ఇమిడిపోయి ఉంటారు వారిలో. ऐसी अवस्था होनी है. బాబా పైన స్నేహం ఉందా? ఒప్పుకుంటున్నారా? స్నేహం ఉంది అంటే మరి ఇటువంటి అవస్థ మీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ముఖంలో బాబా రూపం, నయనాల్లో బాబా ఇమిడి ఉండడం, మాటలలో బాబా స్నేహం యొక్క మాటలు. అంటే బాబా మాటలు ఎంత స్నేహయుక్తంగా అనిపిస్తాయి, వారి మాటల్లో కూడా ఆ స్నేహం కనిపిస్తుంది. అలాగే వారి నడవడిక ద్వారా స్నేహితుడైన బాబా యొక్క చిత్రం కనిపిస్తుంది. వారి నయనాల్లో బాబాయే కనిపిస్తారు. మొత్తానికి వారి పర్సనాలిటీలో అంతా స్నేహి, ఎవరికి స్నేహి అయి ఉన్నామో బాబాకి ఆ స్నేహి అయిన బాబా ఇమిడిపోయి ఉంటారు వారి యొక్క వ్యక్తిత్వంలో, వారి పర్సనాలిటీలో. ఇటువంటి అవస్థ ఉండాలి. నిజంగా బాబా మీద మీరు స్నేహిగా ఉన్నారు అంటే ఇటువంటి అవస్థ ఉండాలి, ఇటువంటి స్థితి. అవి బచ్చోं और बाप के సంస్కారం में बहुत फर्क है. కానీ ఇప్పుడు పిల్లలు మరియు బాబా యొక్క సంస్కారాల్లో చాలా తేడా ఉంటుంది. जब समान हो जाएंगे तो आपके संस्कार देखने में नहीं आएंगे, वही देखने में आएंगे. एक एक में बाप को देखेंगे. आप सभी द्वारा बाप का साक्षात्कार होगा. ఇప్పుడు పిల్లలు మరియు బాబా యొక్క సంస్కారాన్ని పోల్చుకుంటే చాలా తేడా ఉంది. ఎప్పుడైతే మీరు సమానంగా తయారైపోతారో అప్పుడు ఎలా ఉంటారు? ఎప్పుడైతే బాబాతో సమానంగా తయారైపోతారో అప్పుడు మీ సంస్కారాలు వేరుగా కనిపించవు. మీ సంస్కారాల్లో కూడా బాబాయే కనిపిస్తారు అందరికీ. ఒక్కొక్కరిలో అలా బాబాని చూస్తే మీ అందరి ద్వారా బాబా సాక్షాత్కారం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. లేకిన్ అభి ఓ కమీ హే. కానీ ఇప్పుడు ఇంకా అలా తయారవ్వలేదు పిల్లలు. ఈ లోపం ఉంది, సంస్కారంలో తేడా వచ్చేస్తుంది. బాబా సంస్కారంతో మీ సంస్కారం పోల్చుకుంటే ఆ తేడా ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మీలో బాబా సాక్షాత్కారం అవుతుంది.
अपने से पूछना है ऐसे స్నేహి బనే हैं అయితే మీలో మీరు ప్రశ్నించుకోండి నా ద్వారా బాబాయే కనిపించేలాగా అంత స్నేహిగా తయారయ్యేనా బాబాతో అంత స్నేహిగా ఉంటున్నానా स्नेह लगाना भी सहज है स्नेह स्वरूप बनना ये है फाइनल स्टेज స్నేహము బాబాతో జోడించుకోవటం కూడా సహజమే దానిలో కూడా కష్టం లేదు కానీ స్నేహి స్వరూపంగా తయారైపోవడం బాబా ఇప్పుడు చెప్పారే ముఖంలో నయనాల్లో నడవడికలో బాబా ఇమిడిపోయి కనిపించడం అంటే స్నేహి స్వరూపంగా తయారైపోవడం ఇది మీరు పొందవలసిన ఫైనల్ స్టేజ్ మీరు పొందవలసిన ఆఖరి స్థితి సంపూర్ణ స్థితి ఏంటి మీరు వేరు బాబా వేరు కాదు మిమ్మల్ని చూస్తే బాబాయే ఇది ఫైనల్ స్టేజ్ మీరు చేరుకోవాల్సిన స్థితి ఇది तो पेपर के रिजल्ट सुनाइए एक तो ये कमी है అయితే మీ పరీక్ష యొక్క రిజల్ట్ మీ పేపర్ యొక్క రిజల్ట్ బాబా వినిపించారు ఒకటి ఇది లోపం ఉంది ఏంటి లోపం ఉంది స్నేహం జోడిస్తున్నారు కానీ స్నేహ స్వరూపంగా ఇంకా తయారైపోలేదు పిల్లలు బాబాని మీలో చూపించేంత బాబా సమానంగా సంస్కారాలు తయారవ్వలేదు ఇంకా రిజల్ట్ విన్నారు కదా ఎంతవరకు వచ్చారు మీరు ఇది లోపం ఉంది మీ పేపర్లో दूसरी बात जो सभी ने लिखा है उसमें सहन शक्ति की जो रिजल्ट है वो बहुत कम है ఇంకా రెండో విషయము మీ రిజల్ట్ ఏం చూస్తున్నారంటే బాబా ఒకటో విషయం స్నేహాన్ని చూస్తున్నారు బాబా బాబా పైన నిశ్చయం మొదటి విషయం నిశ్చయం చూస్తున్నారు బాబా బాబా మీద 100% నిశ్చయం ఉంటుంది తండ్రి టీచర్ సద్గురుగా కానీ తండ్రిగా అతనిచ్చే ఆజ్ఞ పైన టీచర్గా అతను చదివించే చదువు పైన సద్గురుగా అతనిచ్చే శ్రీమతం పైన నిశ్చయం ఎంత ఉంది అనేటప్పటికీ 50% అయిపోతుంది నడవట్లేదు కదా సంపూర్ణ నిశ్చయం ఉంటే ప్రతిదీ ఆచరించాలి కదా నడవాలి కదా అక్కడికి వచ్చేటప్పటికి 50 బాబా మంచోళ్ళే 100% నిశ్చయం బాబాతో కానీ బాబా చెప్పే మాటలు కష్టం అంటే అక్కడ 50% బాబా మాటల పైన నిశ్చయం రెండోది ఏం చూస్తారు బాబా స్నేహం స్నేహం విషయానికి వస్తే స్నేహం జోడించుకుంటున్నారు యోగంలో కామెంటరీ చెప్తూ ఉంటే ఫాలో అయ్యి స్నేహం బాబాతో జోడింపబడుతుంది కదా అఖిల్కి జోడింపబడుతుంది చెప్పే వాళ్ళకి మీకు జోడింపబడుతుంది అయితే కామెంటరీ లేనప్పుడు కూడా జోడించుకుంటూ ఉంటాం స్నేహం అది ఈజీయే కానీ ఎప్పటికీ స్నేహి యొక్క స్వరూపంగా తయారైపోవాలి అంటే ఎవరి మీద మనకు స్నేహం ఉందో అంటే ఇక్కడ ఎవరు బాబా బాబా సంస్కారాలకి మన సంస్కారాలకి మధ్య తేడా ఉండకూడదు గ్యాప్ రాకూడదు అప్పుడే ఏమవుతుంది స్నేహి స్వరూపంగా తయారవుతుంది ఇంకా మూడోది బాబా చెప్తున్నారు ఏదైతే మీరు రాశారో మీ పరీక్ష పేపర్ ఉందో దానిలో సహన శక్తి యొక్క రిజల్ట్ చూస్తే చాలా తక్కువ ఉంది ఒకటి నిశ్చయ బుద్ధి చూశారు బాబా రెండోది స్నేహి స్వరూపం ఎంత ఉంది చూశారు బాబా మూడోది సహన శక్తి చాలా తక్కువ ఉంది जितनी सहन शक्ति होगी उतनी सर्विस में सफलता होगी ఎంత సహన శక్తి ఉంటుందో మీలో అంతే సర్వీస్లో సఫలత ఉంటుంది संगठन में रहने के लिए भी सहन शक्ति चाहिए సంఘటనలో ఉండడం కోసం కూడా సంఘటనలో మనం అడ్జస్ట్ అయి నడవాలంటే కూడా సహన శక్తి కావాలి సహన శక్తి ఏంటి సఫలత ఇస్తుంది సేవలో సహన శక్తి ఉంటే ఏంటి సంఘటనలో కలిసిపోగలం అడ్జస్ట్ అవ్వగలం फाइनल पेपर जो विनाश का है उसमें पास होने के लिए भी
सहन शक्ति चाहिए. ఫైనల్ పేపర్ ఆఖరు పరీక్షలో ఏదైతే వినాశన యొక్క ఫైనల్ పేపర్ మన దగ్గర రాబోతుందో ఆ పరీక్షలో పాస్ అవ్వాలి అంటే కూడా వినాశనం యొక్క ఫైనల్ పేపర్లో పాస్ అవ్వాలంటే కూడా సహన శక్తి కావాలి మనలో. वो सहन शक्ति की रिजल्ट मेजॉरिटी में बहुत कम है. సహన శక్తి యొక్క రిజల్ట్ మెజారిటీ పిల్లల్లో చాలా తక్కువే ఉంటుంది. इसलिए उसको अब बढ़ाओ. రిజల్ట్ చెప్పేశారు కాబట్టి బాబా ఇప్పుడు ఏం చేయాలి? సహన శక్తిని పెంచుకోండి. సహన శక్తి कैसे आएगी? సహన శక్తి ఎలా వస్తుంది మనలో? ఎలా పెంచుకోగలం? जितना जितना स्नेही बनेंगे, जितना जिसके प्रति स्नेह होता है तो उस स्नेह में शक्ति आ जाती है. ఎంతెంత స్నేహిగా తయారవుతామో మనము, ఎవరి పట్ల ఎంత స్నేహం ఉంటుందో మనకు, ఎవరి పట్ల ఉంది? బాబా పట్ల మనకి అంత స్నేహం ఉంది. ఉదాహరణకు ఇంకే సంబంధమైన లౌకికంలో ఆలోచిస్తే మనమని కాదు, బయట ప్రపంచంలోనైనా ఎవరి మీద స్నేహం పెట్టుకుంటారో ఆ స్నేహంలో శక్తి అనేది వచ్చేస్తుంది ఎదుర్కోవటానికి. स्नेह में सहन शक्ति कैसे आती, कभी अनुभव किया है? ఎవరి మీద స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో సహన శక్తి ఎలాగొచ్చేస్తుంది? అనుభవం చేశారు ఎప్పుడైనా? లౌకిక సంబంధాలు, లౌకిక ప్రపంచంలో కూడా ఎక్కడ స్నేహం ఉంటుందో వారి కోసం ఏదైనా సహిస్తాం మనం. అనుభవం చేశారా? ఏ రిలేషన్లో అనుభవం అవుతుంది ముఖ్యంగా? जैसे देखो कोई बच्चे की माँ है, बच्चे पर आपदा आती है, माँ का स्नेह है तो स्नेह के कारण उसमें सहन शक्ति आ जाती है. ఉదాహరణకు మీరు అనుభవం చేసిందే కదా లౌకిక ప్రపంచంలో. ఎలాగైతే చూడండి, ఎవరైనా పిల్లలకు తల్లి రూపంలో ఉన్నారనుకోండి, పిల్లల తల్లి, ఆమె పిల్లల పైన ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, తల్లి స్నేహం ఉన్న కారణంగా ఆమెలో సహన శక్తి వచ్చేస్తుంది. పిల్లల పైన వచ్చే ఆపదను ఎదుర్కోవటానికి సహన శక్తి వచ్చేస్తుంది ఆమెలో. बच्चे के लिए सब कुछ सहन करने के लिए तैयार हो जाती हैं. పిల్లల కోసం అన్నింటినీ సహించటానికి తయారైపోతుంది ఒక తల్లి. उस समय स्नेह में कुछ भी अपनी तन का व परिस्थितियों को कुछ फिक्र नहीं रहता है. ఆ సమయంలో పిల్లల స్నేహంలో ఉండడం వలన ఏదైనా తను యొక్క లేదా ఇంకే పరిస్థితి యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఏమి చింత చెయ్యదు తల్లి. तो ऐसे ही अगर निरंतर स्नेह रहे तो स्नेही प्रति सहन करना कोई बड़ी बात नहीं है. అలాగే ఒకవేళ నిరంతరము స్నేహం ఉన్నట్లయితే స్నేహి పట్ల సహించడము గొప్ప విషయమేమి అనిపించదు. బాబాతో నిరంతర స్నేహిగా ఉంటే మీరు స్నేహి అయిన బాబా కోసం సహించటం ఏమీ కష్టం అనిపించదు, గొప్ప విషయం అనిపించదు. स्नेह कम है इसलिए सहन शक्ति भी कम है. స్నేహం తక్కువ ఉంటుంది, అందుకే సహన శక్తి కూడా తక్కువ అయిపోతుంది. यही आप सभी के पेपर की रिजल्ट. ఇది ఈరోజు బాబా మీ అందరి పరీక్ష యొక్క రిజల్ట్.
వినిపించారు. अब 1 मास के बाद రిజల్ట్ देखेंगे. ఇప్పుడు రిజల్ట్ చెప్పేస్తారు కదా బాబా. నిశ్చయము, స్నేహము, సహనం. ఇంకో నెల అయ్యాక మళ్ళీ చూస్తాను రిజల్ట్ అంటున్నారు బాబా. वहाँ 3-3 मास बाद पेपर आता है, यहाँ 1 मास बाद इसी रिजल्ट को देखेंगे कि स्नेही रूप कितना बने हैं. లౌకిక పరీక్షలు అయితే 3 నెలలకి తర్వాత పరీక్ష వస్తుంది. కానీ ఇక్కడ 1 నెల రోజుల తర్వాత మళ్ళీ ఇదే రిజల్ట్ని చూస్తారు బాబా. స్నేహి రూపంగా ఎంతవరకు తయారయ్యారు మీరు అనేది. मुख्य निर्भयता का गुण जो पेपर में नहीं दिया था. ముఖ్యమైనది నిర్భయత యొక్క గుణం. అది పేపర్లో ఇవ్వలేదు బాబా, క్యూంకి ఉస్కి బహుత్ కమ్మీ హై. ఎందుకంటే ఇప్పుడే మీకు అది పరీక్ష పెట్టడానికి ఇంకా లేదు మీలో ఆ శక్తి, చాలా తక్కువ ఉంది. एक मास के अंदर इस निर्भयता के गुण को भी अपने में पूरा भरने की कोशिश करनी है. 1 నెల రోజుల లోపల ఈ నిర్భయత గుణం కూడా మీలో పూర్తిగా నింపుకునే ప్రయత్నం చేయాలి. నిశ్చయం, స్నేహం, సహన శక్తితో పాటు ఇంకో హోంవర్క్ ఏమి ఇస్తున్నారు బాబా? నిర్భయత శక్తి. ప్రయత్నించండి. निर्भयता कैसे आएगी, उसके लिए मुख्य क्या पुरुषार्थ है? నిర్భయత అనేది మన ఎలా వస్తుంది, దానికోసం ముఖ్యమైన పురుషార్థం ఏంటి చేయాలి మనం ఆలోచించండి. నిర్భయత ఎలా వస్తుంది, ఎలా వస్తుంది? నిరాకారి బన్నా. నిర్భయత కోసం ఏం చేయాలి? निराकारीगा तैयारव्वाली. जितना निराकारी अवस्था में होंगे उतना निर्भय होंगे. ఎంత నిరాకారి అవస్థను అనుభవం చేస్తాం మనం, అంత నిర్భయంగా ఉంటాం మనం. భయతో శరీర के बांध में आने से होता है. భయం అనేది శరీరం యొక్క భ్రాంతిలో రావడం వల్ల కలుగుతుంది. నిరాకారి అంటే आत्मा ने भ्रांतिलो ఉంటే భయం ఉండదు. ये 1 मास का चार्ट पहले बता देते हैं. ఈ 1 నెల రోజుల యొక్క చార్ట్ ముందుగా బాబా చెప్తున్నారు. कुमारियों का ट्रेनिंग क्लास पूरा होगा तो ये भी पूछेंगे कि सहन शक्ति, निर्भय और निश्चय की परख जो बताई वह कहाँ तक है. इन बातों का पेपर फिर लेंगे. అంటే కుమారీల యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంది. ఆ సందర్భంగా ట్రైనింగ్లో ఉన్న కుమారీలను ఉద్దేశించి ఈ మురళిలో బాబా ఈ మహావాక్యాలు చెప్తున్నారు, చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు విన్నవి. అయితే బాబా చెప్తున్నారు 1 నెల రోజులు చార్ట్ ముందు బాబా మీ చార్ట్ రిజల్ట్ వినిపిస్తున్నారు. కుమారీల యొక్క ట్రైనింగ్ క్లాస్ పూర్తయిపోయాక ఇది కూడా అడుగుతారు బాబా. సహన శక్తి, నిర్భయత మరియు నిశ్చయం యొక్క పరిశీలన కోసం బాబా పాయింట్స్ ఏవైతే చెప్పారో అది ఎంతవరకు మీలో ధారణ అయింది, ఈ 3 విషయాలది కూడా పేపర్ తీసుకుంటాను మీ నుండి అని కుమారులకు చెప్తున్నారు బాబా. ఏంటేంటి? సహన శక్తి, నిర్భయత, నిశ్చయం. నిశ్చయం లేదని కాదు, బాబా మీద ఉంది. బాబా ఇచ్చే ఆజ్ఞ పైన ఉండట్లేదు, కరెక్ట్గా పాలన చేయట్లేదు ఆజ్ఞల్ని. అంటే బాబా మాట మీద అంత రెస్పెక్ట్, నిశ్చయం. రెస్పెక్ట్ ఎందుకు రావట్లేదు? ముందు నిశ్చయం ఉండాలి. 100% రైట్ బాబా చెప్పింది అని చెయ్యాలి అని. కాబట్టి సహనశక్తి, నిర్భయత, నిశ్చయము, ఈ 3 విషయాల యొక్క పేపర్ తీసుకుంటాను మీ ట్రైనింగ్ పూర్తయ్యాక అని కుమారులకు చెప్తున్నారు బాబా. కుమారిयों से बाप दादा का स्नेह विशेष क्यों होता है? కుమారుల పట్ల బాప్ దాదాకు విశేషమైన స్నేహం ఎందుకుంటుంది?
कौन सी खास बात है जो बाप दादा का स्नेह देता है? बाप दादा का ఎటువంటి ప్రత్యేకమైన విషయం కుమారిల్లో ఉంది అని బాప్ దాదాకు ప్రత్యేకమైన స్నేహం ఉంటుంది కుమారీల పైన. ఏంటి ఆ ప్రత్యేకమైన విషయం కుమారీల్లో ఉంది? కుమారీలు ఎవరు వింటున్నారా? ఏం విశేషత ఉంది చెప్పండి మీలో? क्योंकि बाप दादा समझते हैं अगर इन्हों को ईश्वरीय स्नेह नहीं मिलेगा तो और किसी के स्नेह में लटक जाएगी. बाप रहम दिलेना. బాప్ దాదాకు ఎందుకు స్నేహం ఉంటుంది కుమారీల పైన విశేషంగా అంటే బాప్ దాదాకు తెలుసు ఒకవేళ ఈ కుమారీలకు ఈశ్వర్య స్నేహం అనేది దొరకకపోతే ఇంకెవరి స్నేహంలోనైనా చిక్కుకుంటారు వీళ్ళు. అందుకు బాబా వారిపైన స్నేహం కురిపిస్తున్నారు, ఈశ్వరీయ స్నేహం అనుభవం చేయిస్తున్నారు బాబా. बाप रहम दिल है ना, तो रहम के कारण स्नेह है, भविष्य बचाव के कारण विशेष स्नेह देता है. బాబా దయా హృదయుడు కదా, కాబట్టి మీ పైన బాబాకు దయ ఉన్న కారణంగా స్నేహం ఉంటుంది కుమారీల పైన. ఎందుకు దయ కలుగుతుంది బాబాకు? నేను స్నేహం ఇవ్వకపోతే ఇంకెవరి స్నేహంలోనైనా చిక్కుపోతారు, దేహదారుల స్నేహంలో పడితే వీరి జీవితం నశించిపోతుంది, చెడిపోతుంది అని మీ భవిష్యత్తుని చూసి బాబా మీ భవిష్యత్తు రక్షణ కోసం విశేషమైన స్నేహం బాబా ఇస్తుంది. బాబా స్నేహాన్ని అనుభవం చేసుకుంటే ఆ చెడు ప్రపంచం యొక్క చెడు స్నేహాలన్నీ దూరమయ్యి వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది బాబా సంబంధాల్లో ఉంటే అని భవిష్యత్ రక్షణ కోసం విశేష స్నేహం ఉంటుంది కుమారుల పైన బాబాకు. अब देखेंगे बाप दादा के स्नेह का जवाब क्या देती हैं. ఇప్పుడు చూస్తాను బాప్ దాదా స్నేహానికి జవాబుగా మీరేమిస్తారు? अपने को बचाना है, ये है बाप दादा के स्नेह का रिस्पांड. ఏమి ఇస్తారు? బాప్ దాదా మీకోసం అంత ఆలోచిస్తున్నారు, విశేష స్నేహం ఇస్తున్నారంటే కుమారులు మీరేం చేయాలి? మీరేమి ఇవ్వాలి బాబాకు? మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి బయట ప్రపంచం నుండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి వేరే సాంగత్యాల నుండి, బయట ప్రపంచం నుండి. ఇది బాప్ దాదా స్నేహానికి మీరు ఇవ్వవలసిన బదులు, రెస్పాండ్. ఇది ఇవ్వాలి బాబాకు. किन किन बातों में बचाना है मालूम है? ఏ విషయాల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి తెలుసా కుమారులకు? एक तो मनसा सहित प्योरिटी हो, మనసు में कोई संशय ना आए. ఒకటి మనసా స్థితిలో సహితంగా పవిత్రత ఉండాలి, మనస్సులో కూడా ఇంప్యూరిటీ రాకూడదు. రక్షించుకోండి మిమ్మల్ని మీరు ఇంప్యూరిటీ నుండి, మనస్సు లోపల నుండి కూడా పవిత్రత, మనస్సులో కూడా ఎలాంటి సంశయం అనేది రాకూడదు. और दूसरी बात अपनी वाचा भी ऐसी रखनी जो मुख से कोई ऐसा बोल ना निकले. రెండోది మీ మాటలని కూడా ఎలా ఉంచుకోవాలంటే మీ నోటి నుండి అలాంటి మాట ఏది వచ్చేకూడదు, ఇంప్యూరిటీ అనేది అయిపోకూడదు. వాణి में भी कंट्रोल, మనసా में भी कंट्रोल. వాచాలో కూడా కంట్రోల్ పెట్టుకొని ఇంప్యూరిటీ అనేది రాకూడదు, ప్యూరిటీ ఉండాలి. వాచాలో కూడా మనసులో కూడా కంట్రోల్. వాచా ऐसी रखनी जैसे साकार में बाप दादा की थी. మీ వాచ ఎలా ఉంచుకోవాలంటే సాకారంలో బాప్ దాదా మాటలు ఎలా ఉండేవో, బాప్ దాదా మాట్లాడితే ఎలా ఉండేది సాకారంగా, బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చి మాట్లాడితే ఎలా ఉండేదో మీ మాటలను అలా ఉంచుకోవాలి. ఎలా ఉండేది ఒకసారి వంతన చెయ్యండి. ఉత్సాహం కలిగించే మాట, ప్రేరణ కలిగించే మాటలు. ఇంకా
శక్తి నింపే మాటలు, స్నేహం కురిపించే మాటలు, ఎన్నెన్ని విశేషతలు ఉన్నాయి బాబ్దాదా మాటల్లో. అలా ఉంచుకోవాలి మీ మాటలు. कर्म भी ऐसा करना है जैसे साकार तन द्वारा करके दिखाया. కర్మ కూడా ఎలా చేయాలి అంటే సాకారంలో బ్రహ్మబాబా తను ద్వారా శివబాబా కానీ బ్రహ్మబాబా కానీ చేసి చూపించారు కర్మ. అలా కర్మ చేయాలి. आपका कर्म ऐसा हो जो और भी देखकर ऐसा करे. మీ కర్మ ఎలా ఉండాలంటే ఇతరులు కూడా చూసి అది చెయ్యాలి. మేము ఇలా చేస్తే బాగుంటాము అనిపించాలి. కుమారిలో అలాంటి కర్మ చెయ్యాలి. మీరు రాంగ్ స్టెప్ వేస్తే వేరే వాళ్ళని అటువైపు లాక్కెళ్ళిపోయేలా అలా ఉండకూడదు. పర్ఫెక్ట్ బాబా ఇచ్చే శ్రీమత్ అనుసార్ సాకార బాబాలో శివ బాబా వచ్చి బాబ్ దాదా పాలన ఎలా ఉండేదో, వారి కర్మ ఎలా ఉండేదో అలా ఉండాలి. ఇతరులు నేర్చుకుని ఇతరులు మిమ్మల్ని ఫాలో చేస్తే వాళ్ళు కూడా ఉన్నతంగా వెళ్ళిపోవాలి. అలాంటి కర్మ ఉండాలి. ఏ హే కుమారియోంకే లియే ఖాస్. ఇది కుమారీల కోసం ప్రత్యేకంగా బాబా గమనిక కలిగిస్తున్న విషయాలు. और किससे बचना है? ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇంకా దేని నుండి రక్షింపబడాలి కుమారీలు? తెలుసా? ఎంతమంది కుమారీలు వింటున్నారో మరి ఆన్లైన్లో తెలియదు, కానీ బాబా మాత్రం ప్రత్యేకంగా కుమారీల మీద ఈరోజు స్నేహం కురిపిస్తున్నారు బాబా. ఇంకా దేని నుండి రక్షింపబడాలి కుమారీలు? సంగ దోషే బచ్నా హీ హై. ఏక్ ఔర్ విశేష బాత్, సంగ దోషం నుండి రక్షింపబడే ఉండాలి. ఇది ఎలాగో ఒకటి. దీంతో పాటు ఇంకొక విశేషమైన విషయం ఉంది, రక్షింపబడాలి దాని నుండి. ఏంటది? अब बहुरूप से, आत्मा के रूप से, शरीर के रूप से आप सभी को बहकाने वाले बहुत रूप सामने आएंगे. చాలా రూపాల్లో, బహురూపాలలో, ఆత్మ రూపంలో, శారీరక రూపంలో, మీ మనందరినీ బడకాయించే రూపంలో చాలా మాయ ఎదురుగా వస్తుంది, చాలా విషయాలు ఎదురుగా వస్తాయి. లేకిన్ ఉస్మే బహకనా నహీ హై. కానీ దానిలో మీరు అలజడిలో రాకూడదు. మిమ్మల్ని అంటే బడకాయించడం అంటే ఏమంటారు, రెచ్చగొట్టేలాగా, మిమ్మల్ని చలించిపోయేలాగా చేసేలాగా, అలాంటి ఎన్నో బహురూపాల్లో, అది ఆత్మకు సంబంధించి శరీరానికి సంబంధించి రకరకాల రూపాల్లో వస్తుంది. కానీ మీరు చలించిపోకూడదు, అలజడిలో రాకూడదు. बहुत పరీక్షలు ఆయింగి లేకిన్ హై కుచ్ నీ. చాలా పరీక్షలు వస్తాయి కానీ ఏం కాదు అనుకోండి. ఎన్ని పరీక్షలు వచ్చినా ఏం కాదు. పరీక్షలో మీ పాస్ కౌన్ హో సక్తా హై? పరీక్షల్లో ఎవరు పాస్ అవ్వగలరు? లౌకిక చదువులు కూడా చదువుకున్నారు కూడా కదా. ఎవరు పాస్ అవుతారు పరీక్షల్లో చెప్పండి? జిస్కో పరక్ పూరి హోగి, ఎవరికైతే అబ్జర్వేషన్, పరిశీలన పూర్తిగా ఉంటుందో. परखने की जितनी शक्ति होगी उतना ही परीक्षाओं में पास होंगे. పరిశీలించే శక్తి ఎవరికి ఎంత ఉంటుందో అంతే పరీక్షలలో పాస్ అవుతారు. परखने की शक्ति कम रखती हो, परख नहीं सकती कि ये किस प्रकार का विघ्न है, माया किस रूप में आ रहे हैं और क्यों मेरे सामने ये विघ्न आया है. కానీ పరిశీలించే శక్తి తక్కువ ఉంటుంది పిల్లల దగ్గర. పాస్ అవ్వకపోవటానికి కారణం ఇది. పరిశీలన శక్తి తక్కువ ఉంటుందంటే అబ్జర్వ్ చేయలేకపోతున్నారు, పరిశీలించలేకపోతున్నారు. ఇది ఏ రకమైన విఘ్నం అని పరిశీలన. అలాగే మాయ ఏ రూపంలో నా ఎదురుగా వచ్చింది అని పరిశీలన. మరియు ఎందుకు నా ఎదురుగా ఈ విఘ్నం వచ్చింది, దేనికోసం పరిశీలన. అది తక్కువ ఉంది. అది పరిశీలన చేసుకోగలిగితే దానికి కరెక్ట్ ఆన్సర్ మీరు ఇవ్వగలరు. ఎందుకు వచ్చింది ఈ విఘ్నం అనేది అర్థమైంది.
దానికి నేనేం చేయాలో అది చేయగలం కదా. అలాగే ఏ రూపంలో మాయ వచ్చింది వస్తుంది అనేది అర్థమైతే దాన్ని ఆపటానికి మనం ఏ రూపంలో ఆపాలో ఆన్సర్ వచ్చేస్తుంది మన మైండ్లో. ఏ రూపంలో మాయ వస్తుందని అబ్జర్వేషన్ ఉంటే ఏ రకమైన విఘ్నం ఇది అనేది మనం పసిగట్టగలిగితే ఆ విఘ్నానికి ఆ దూరం చేసుకోవడానికి ఏమి అటెంప్ట్ చేయాలో అది అటెంప్ట్ చేయగలం, ఏం ధారణ చేయాలో అది చేసేసుకోగలం. అప్పుడు ఇదే కదా పరీక్ష అంటే. మరి పరీక్షకు మన పరీక్షని ఆన్సర్ చేయడం అంటే इससे रिजल्ट क्या है, ये परख कम होने के कारण परीक्षाओं में ఫెయిల్ హో జాతే. దీనివల్ల రిజల్ట్ ఏముంటుంది ఇలా మీరు పరిశీలించగలిగితే, ఈ పరిశీలన తక్కువ అయిన కారణంగా పరీక్షలలో ఫెయిల్ అయిపోతున్నారు, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు, కరెక్ట్ ధారణ మీరు నిలబడలేకపోతున్నారు. అందుకని అది ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతున్నారు. పరాక్ అచ్చి హోగి ఓ పాస్ వస్తుంది. పరిశీలన బాగా చేసుకుంటే పాస్ అవ్వగలరు మీరు. పరిశీలన కరెక్ట్గా ఉండాలి. ఇది ఎందుకు వచ్చింది, ఏ రూపంలో వస్తుంది, మాయ ఎదురుగా, ఇది మాయ అనేది కూడా తెలియాలి కదా, పరిశీలించగలగాలి కదా. అప్పుడు పాస్ అయిపోతారు పరీక్షలో. మీరు పరీక్షలు ఏం కాదు, ఏమాత్రం కాదు, పరిశీలన పెట్టుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు మీరు అని బాబా గమనిక కలిగిస్తున్నారు. ఎంత మంచి విషయాలు బాబా ఈరోజు చెప్పారు కదా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. ఇది ఈరోజు అవ్యక్త మురళి. మళ్ళీ అవ్యక్త మురళి నెక్స్ట్ గురువారం ఉంటుంది. రేపు సాయంత్రం మళ్ళీ హృదయ పుష్పదాది అనుభవం వింటారు. ఆదివారం సాయంత్రం కాకినాడ రజనీ అక్కి క్లాస్ ఉంటుంది. ఎంత వీలుంటే అంత ఎక్కువ మంది హాజరై లాభాన్ని తీసుకోండి. రేపు ఎల్లుండి కూడా హృదయ పుష్పదాది అనుభవాలు ఉంటాయన్నమాట. అచ్చా, ఓం శాంతి. ఎవరైనా ఇందులో కుమారీలు ఉంటే, ఎవరైనా పరివారం కలవాలంటే కలవచ్చు క్లాస్ అయ్యాక. అందులో కూడా కుమారీలు ఎవరైనా వింటూ ఉంటే, కుమారీలు కూడా కలవాలంటే జూమ్లోకి వచ్చి మాట్లాడండి, కలవండి యోగం అయిపోయాక. ఓం శాంతి. स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर. दिल मेरा लगा ही रहता हर पल तेरी ओर, हर पल तेरी ओर. स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर.
तुझको सदा ही देखूं, क्या से क्या बनाते हो, हर पल यही मैं सोचूं, हर पल यही मैं सोचूं। मन आंगन में अब तो बाबा, मन आंगन में अब तो बाबा, खुशियों के नाचे मोर, खुशियों